నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు ఎన్డీఏ పక్షనేతగా మోదీని ఎన్నుకోనున్న ఎంపీలు. కేంద్ర మంత్రి పదవులపై ఢిల్లీలో జోరుగా కసరత్తులు. లోక్సభకు ఎన్నికైన ఎంపీలో 46 మందిపై క్రిమినల్ కేసులు. వారిలో 27 మంది దోషులుగా తేలినట్లు ఏడీఆర్ విశ్లేషణ. చంద్రబాబుకు ఫోన్లో అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ భారత్ను ప్రజలు తిరస్కరించారన్న భాజపా. మున్ముందు రాష్ట్రంలోనూ అధికారం తమదేనని ధీమా. ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ముందంజలో తీన్మార్ మల్లన్న. లెక్కింపు పారదర్శకంగా లేదని భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపణ. చిరంజీవి నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్. తల్లి అన్నయ్యకు పాదాభివందనం చేసిన పవర్ స్టార్.